నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, మొన్నటి వరకు చూసాం మనం ఈ నీట్ ఎగ్జామ్ కోసం విద్యార్థులందరూ ప్రొటెస్ట్ చేయడం, వాళ్ళు అనుకున్నది సాధించడం చూసాము. ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్లో కూడా అదే ఇష్యూ లాంటిది జరిగిందనమాట. అంటే ఇది కూడా ఒక రకంగా విద్యార్థులకి అన్యాయం జరిగినట్టే. అత్యంత పకడ్బందీగా ఉంచాల్సినటువంటి ఓఎంఆర్ షీట్స్ టీజీపీఎస్సి వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా బిహేవ్ చేశారంటే అవి యాక్చువల్గా 3 years ఎగ్జామ్ అయిన తర్వాత స్క్రాప్కి పంపిస్తారు. సో అలా పంపించే దశలో ఏం జరిగిందో తెలీదు. ఆ ఓఎంఆర్ షీట్స్, ఒరిజినల్ షీట్స్ రోడ్డు మీద దర్శనం ఇచ్చాయి. అసలు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా మేడం? అంటే ఇక్కడ మనకు నిర్లక్ష్యం అనేది అలవాటైపోయింది. తెలంగాణ ఎప్పుడైతే కేసీఆర్ సీఎంగా వచ్చిన దగ్గర నుంచి మనం ఏం చేస్తే అదే చెల్లుబాటు, మనం ఏం చెప్తే అదే వినాలి. అంటే అంటారు కదా దొరల పాలన. ఆ దొరల పాలన ఏంటో చూపెట్టేశారు మనకి ఇక్కడ. అంటే ఇప్పుడు చూడండి, ఈ సంక్షేమ వసతి హాస్టల్స్ దానికి ఎగ్జామ్స్ నడిచాయి. ఆ ఎగ్జామ్స్ నడిచిన దానిలో సరే పేపరు కరెక్షన్ అయిపోయింది, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేసాయి ఆ అధికారులకి. సరే దాని తర్వాత 2018లో జరిగింది ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. సరే ఏ ఎగ్జామ్ అయినా ఒక 3 years వరకు గవర్నమెంట్ అది హోల్డ్ చేస్తుంది. ఆ పేపర్స్ క్వశ్చన్ ఆ పత్రాలు కానివ్వండి, ఎగ్జామ్ రాసిన పత్రాలు కానివ్వండి, ఇవన్నీ. కానీ అది ఇప్పటి వరకు 2024 ఇప్పటికి ఎలక్షన్ వచ్చింది. అంటే వాళ్ళ అధికారం అప్పటి వరకు ఉంది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు 26 అంటే 2 ఏళ్ళు దాటేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. అంటే ఇన్ని సంవత్సరాలు కూడా అది అట్లాగే హోల్డ్ చేసి ఉన్నారు. సరే అది హోల్డ్ చేసి ఉండటంలో నష్టం లేదని అనుకుందాంలేండి. ఎందుకైనా ఒకవేళ రేపు ఎప్పుడైనా రివ్యూ కంటే ఆన్లైన్లలో ఖచ్చితంగా దొరుకుతాయి పేపర్స్. సో అంతంత స్టాక్ ఎందుకు అది హోల్డ్ చేసి ఉన్నారో కూడా తెలియట్లేదు. ఇంకోటి, దీన్ని ఎవరు అంటారు కదా, కాంటాక్ట్ తీసుకున్న వ్యక్తి జబ్బార్ అనే వ్యక్తి. సరే ఆయన దీన్ని రీసైక్లింగ్కి విజయవాడ తరలిస్తారంట. జనరల్గా ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి విజయవాడకి రీసైకిల్కి పంపిస్తారు పేపర్. అలా పంపించేటప్పుడు అది నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయటమా తెలీదు. సో ఆ పేపర్లంతా ఆ స్టాక్ రోడ్ల మీద పడిపోయింది. సో అది మొత్తం రోడ్ల మీద ఉండటం అనేది అంటే ఆ డ్రైవర్కి తెలియట్లేదు. అది ఎవరైతే తీసుకున్నారో ఆ పర్యవేక్షణ చేయాల్సిన వ్యక్తి జబార్ కూడా, అతను కూడా ఏం పట్టించుకోకపోవటం, అది ప్రజలకు అందరికీ కూడా ఓపెన్గా దొరకటం. సో అవన్నీ దొరికిన తర్వాత అది సోషల్ మీడియాలో కొంచెం ఇది ట్రోల్ అయ్యేటప్పటికి అప్పటికే సెక్యూరిటీని అక్కడ సీజ్ చేయటం జరిగింది. కానీ ఇవన్నీ మనం చూస్తుంటే ఎట్లా ఉంది, పేపర్ మోడల్ ఎలా వస్తుంది ఏంటనేది ప్రజలకు ఒక ఐడియా అనేది వస్తుంది కదా. కొంతమంది వీడియోస్ ఫొటోస్ తీసుకోవటం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. అంటే దీనిలో నిర్లక్ష్యం అనేది మనకు క్లియర్ కట్గా కనపడుతుంది. సో ఇది ఎవరి తప్పు అని అనటానికి, గతంలో ఉన్న బీఆర్ఎస్ది తప్పే, ఇప్పుడున్న కాంగ్రెస్ది తప్పే. సరే పంపించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవటమే కానివ్వండి. సో గత ప్రభుత్వం ఎందుకు చేయలేదు ఇన్ని సంవత్సరాలు? వాళ్ళు కూడా దగ్గర 6 సంవత్సరాలు దాన్ని హోల్డ్ చేసినట్టే. కంప్లీట్ 5 years అయితే హోల్డ్ చేశారు, అట్లాగే ఉంచారు. సో ఇవన్నీ ఇద్దరు వైఫల్యాలు కనపడుతున్నాయి ఇక్కడ. సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఇప్పుడు మనం చూసాం అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న పిల్లలకు మద్దతు కోసం అని చెప్పి వీళ్ళు మాట్లాడిన వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు క్యాండిల్ ర్యాలీ చేశారు. కేటీఆర్ గారేమో వాళ్ళ ప్రభుత్వంలో లీకేజీల గురించి మాట్లాడరు. కేటీఆర్ గారు ఢిల్లీలో ఉన్న కాక్రోజులకు సపోర్ట్ చేశాడు. చేసినప్పుడు ఇక్కడ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు Group 1 ఎగ్జామ్స్ లీక్ అయింది కదా, పేపర్ లీక్ అయింది కదా. సో దాని గురించి ప్రజలకు తెలియదా? అది కూడా 10 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చిన ఎగ్జామ్ వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. సో అదే లీకేజ్ అయింది, పేపర్ లీకేజ్. సో దాని గురించి మాట్లాడి ఉండాలి కదా. మీరే చేసే తప్పులు మళ్ళీ మీరు అక్కడ చేరి కాక్రోచ్ పార్టీకి మీరు మద్దతు అంటే ఎట్లా ఉందంటే, అదే కవిత గారు ఎందుకు మాట్లాడలేదు? బీఆర్ఎస్లో ఉన్నప్పుడు చాలాసార్లు వేరే పేపర్లు కూడా లీక్ అయినాయి, వాటిని గురించి కూడా వీళ్ళు ఇక్కడ డిస్కస్ చేయట్లా. అంటే ఎందుకు స్టక్ ఆన్ అయిపోతున్నారు? ఇంకోటి, కవిత గారు కొన్ని విషయాలకు స్పందిస్తున్నారు, కొన్ని విషయాలకి ఆగిపోతున్నారు. ఓపెన్ అయితే మొత్తం చెప్పగలగాలి. సో కొద్దిగా చెప్పి కొద్దిగా చెప్పకపోవటం అనేది ఇదేంటో అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన పేపర్ లీకేజీల గురించి ఏంటి?
దాని గురించి అయితే క్లియర్ కట్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మీరు కాంగ్రెస్ను విమర్శిస్తున్నారు, తప్పు లేదు, అడగాలి, క్వశ్చన్ చేయాలి, దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే అలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది తప్పే. కానీ అది గతంలో జరిగిన బీఆర్ఎస్లో జరిగిన వైఫల్యాల గురించి ఇక్కడ పేపర్ లీకేజీలు ఉన్నాయి. వాళ్ళే అప్పుడే దాన్ని పంపించేసి ఉండొచ్చు విజయవాడకి. వాళ్ళు ఎందుకు పంపలేదు అప్పుడు? 5 years వరకు ఎందుకు హోల్డ్ చేశారు? ఇవన్నీ కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తే ఇద్దరిని క్వశ్చన్ చేయాలి, ఒకళ్ళని క్వశ్చన్ చేయటం కాదు ఇక్కడ. అంటే నేను అనేది ఏంటంటే కవిత గారు ఏ విషయం అయితే చెప్తున్నారో అది క్లియర్గా మాట్లాడితే బాగుంటుంది. మీరు ఒక సమస్య మీద పోరాడుతున్నారు, పోరాడండి, తప్పులేదు. అది క్లియర్ కట్గా మనం విమర్శించాలి. అక్కడ ఇద్దరు తప్పులు కనపడుతున్నాయి, 2 పార్టీలు తప్పులు కనపడుతున్నాయి. ఓకే మేడం, ఇప్పుడు కవిత గారేమో రేవంత్ రెడ్డి గారేమో బీఆర్ఎస్ని ఇలా అనుకోవడం సరిపోతుంది, కానీ ఇక్కడ మధ్యలో నష్టపోయేది విద్యార్థులు. వీళ్ళకి ఎప్పుడు మేడం న్యాయం జరిగేది అసలు? అంటే వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఎక్కడో జరిగితే దాని గురించి మాట్లాడతారు. ఈ ఇద్దరు కేటీఆర్ గారైనా అవ్వచ్చు, రేవంత్ రెడ్డి గారైనా అవ్వచ్చు. మన గల్లీ గాంధీ ఢిల్లీ వరకు మాట్లాడతాం, మన గల్లీది అయితే మనం మాట్లాడం. అది వీళ్ళ నైజం. సో ఢిల్లీది కదా, చక్కగా ఆడెవరు మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు, సో మాట్లాడతాం. మనది మనం ఇక్కడ చూసుకోవాలి కదా. సో మనం ఇక్కడ అధికారంలో ఉన్నాము ఒకటి, గతంలో అధికారం 10 ఏళ్ళు వెలగబెట్టిన పార్టీ ఒకటి, సో ఇప్పుడు వేరే అపోజిషన్ పార్టీగా ఉంది, అది క్వశ్చన్ చేయాల్సింది ఒకటి ఉంటుంది. సో వీళ్ళైతే దీని గురించి మాట్లాడరు, ఇక్కడ జరిగిన వాటిని గురించి ఎవరు మాట్లాడరు. ఇక్కడ నుంచి విద్యార్థులను తరలిస్తున్నారు అనుకోవటం అది కూడా తప్పండి. ఎందుకంటే అక్కడ మనం చూస్తే విద్యార్థులు 10% ఎవరో కొంచెం అమాయకులుగా తెలియకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఇబ్బందులు పడటం కానివ్వండి. ఫస్ట్ డే వచ్చిన తర్వాత దాని తర్వాత మన తెలుగు పిల్లలు కూడా చాలామంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్పారు, ఫస్ట్ డే వచ్చినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడారు. 3వ రోజుకి అని అన్నారు, ఇదంతా వర్స్ట్, ఇది కాదు, ఇది CJP అంతా మొత్తం అందరూ కూడా వచ్చేసేసి అందరినీ తిట్టడం కానివ్వండి, దేవుళ్ళని తిట్టడం కానివ్వండి, బూతులు మోదీ గారిని మాట్లాడటం కానివ్వండి, దేశం గురించి మాట్లాడటం కానివ్వండి, అంతా ఇక్కడ ఉండేది అంతా కూడా ఆ పద్ధతులు అంతా వేరే అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళిన తెలుగు పిల్లలు కూడా అదే చెప్పారు. అంటే వాళ్ళలో మార్పు వచ్చింది, అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసిన వాళ్ళ పిల్లల్లో మార్పు వచ్చింది. అంటే ఎవరైతే రియల్ విద్యార్థులుగా వెళ్ళిన వాళ్ళకి. కానీ పార్టీలు పంపించింది ఎవరిని పంపించాయి? నేరస్తుల్ని, ఇట్లాంటి వాళ్ళని పంపించి అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటం, పోలీసుల మీద దాడి, ఆర్మీ మీద దాడి, జర్నలిస్టుల మీద దాడి, ఇవి చేయాలనే ఉద్దేశం. సో ఇవన్నీ కూడా మనం ఉన్నప్పుడు మనం ఇక్కడ ముందు తెలంగాణలో మన పరిస్థితులు ఏంటో చూసుకోవాలి, తర్వాత మనం ఢిల్లీ వరకు మాట్లాడటానికి అవకాశం ఉంటుంది కదా. తెలంగాణలో కేటీఆర్ గారు మీరున్న 10 సంవత్సరాలు ఏం చేశారు, ఇప్పుడు ఉన్న ఈ వైఫల్యానికి ఎందుకు విమర్శించట్లేదు? ఇప్పుడు జరిగిన కాంగ్రెస్ పీరియడ్లో అదే పంజాబ్లో కూడా పేపర్ లీక్ అయింది, దాని గురించి కూడా మాట్లాడటం లేదు. యాక్చువల్గా కవిత గారిది కూడా ఒక పేపర్ లీక్ ఇష్యూ వచ్చింది కదా మేడం. అంటే నేను అనేది ఏంటంటే కవిత గారివే కానివ్వండి, వీళ్ళు ఏంటంటే ఎక్కడి గురించో అయితే మాట్లాడతారు, అది వేరే పార్టీల గురించి అయితే మాట్లాడుతున్నారు. అదే నేను అనేది, మనం ఒక ఇష్యూ గురించి మాట్లాడేటప్పుడు మనల్ని ఇంతమంది వేలెత్తి చూపిస్తున్నారు అనేది కూడా ఆలోచించాలి. అది ఆలోచన వాళ్ళల్లో ఉండట్లేదు. ఖచ్చితంగా ఈ రోజున తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ 2 పార్టీల వైఫల్యాలు కనపడుతున్నాయి క్లియర్గా అనేది అయితే ఖచ్చితంగా చెప్తున్నారు కూడా ఓపెన్గా. సో ఇప్పుడు బీజేపీ పార్టీని గురించి ఢిల్లీ వరకు వెళ్ళారు, మాట్లాడారు, చేయగలిగారు. అంటే వాళ్ళకి ఫర్గా అనుకోవచ్చు, బీజేపీ పార్టీ ఇంకొక విధంగా ఆలోచించవచ్చు. ఇప్పుడు ఏమనుకుంటారు, ఈ కాక్రోజ్ వాళ్ళని చూసి భయపడిపోయారు అనేది బీజేపీని కొంతమంది అంటే ఉంటారు కదా, కొన్ని సెక్షన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అనిపిస్తుంది అబ్బా బీజేపీ పార్టీ భయపడిపోయింది, రాజీనామా చేశారని. వాళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. సో వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి. సో నేను అనేది ఏంటంటే ఏది జరిగినా కూడా మనం ప్రజలు అందరం కలిసి, పబ్లిక్కే కావచ్చు, పొలిటీషియన్సే కావచ్చు, అన్యాయం జరిగినప్పుడు ఖండించాలి. ఖండించిన దానిలో ఒక నిజాయితీ అనేది ఉండాలి ముఖ్యంగా. అది లేకుండా మనం ఈరోజు రేపే వచ్చేయాలి అధికారం కన్నట్టు ఈరోజే ఏదో మాట్లాడేస్తే చేసేదానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. మనం గతంలో చేసింది ఏంటి, నెక్స్ట్ మనం చేయబోయేది ఏంటి, మళ్ళీ అవకాశం వస్తే వీళ్ళు ఏ రకంగా ఊసరబిల్లలాగా రంగులు మారుస్తారనేది ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే.